ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చాం కాబట్టి కొన్ని మన పాస్ అయిన స్టూడెంట్స్, పాలిసెట్ రాసిన పిల్లలు పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, ఏ కాలేజీలో ఏమున్నాయి అనేది వాళ్ళకి ఆతృతగా ఉంటుంది. అంతేకాకుండా అసలు పాలిటెక్నిక్ చదువుల్లోనే ఒక భారీ మార్పు ఈ సంవత్సరం తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మేము మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పర్సనల్ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్స్ యొక్క రూపురేఖలే ఈ సంవత్సరం మార్చడం జరిగింది. ఇది పిల్లలకు ఎంతో అడ్వాంటేజెస్ గా దీన్ని రూపొందించాము. వెంటనే ఉద్యోగాలు దొరికేలాగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ కూడా మన పాలిటెక్నిక్స్ లో ఇన్కార్పొరేట్ చేసేలాగా, అట్లాగే ఎక్కడైతే ఫెసిలిటీస్ అవసరమో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించేలాగా ఈ సంవత్సరం మనం పెను మార్పులు ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వీఆర్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్. నిజానికి మనం చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ దాదాపు 80% సీట్స్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే 80%. ఈసారి 100% కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంది మనకి. దీనికి కారణం ఏంటి అని అంటే నేను 1 by 1 మీకు చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఈ సంవత్సరం 4200 కొత్త సీట్లని మనం చేర్చడం జరిగింది. ఈ సీట్లు దేనికి సంబంధించినవి అని అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడో తయారు చేసిన కోర్సులు, ఎప్పుడో తయారు చేసిన సిలబస్ కాకుండా అటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అలాగే అంటే ఇండస్ట్రీ పార్ట్నర్స్, అలాగే మన ఐఐటి హైదరాబాద్లో అక్కడ ఉండే ఎక్స్పర్టీస్ని తీసుకుంటూ, సిమిలర్లీ మనకి టెక్నాలజీ పరంగా ల్యాబొరేటరీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని అనుకునే విషయంలో ఇండస్ట్రీ పార్ట్నర్స్తో ఈ రకంగా అందరి ఇన్పుట్స్ యొక్క మేళవింపుతో ఈ సంవత్సరం మన సిలబస్ని పూర్తిగా మనం మార్చడం జరిగింది. అది మార్చిన క్రమంలో ఏమైంది అని అంటే మనకు ప్రతి ఒక్క కోర్సులో 5 రకాల బేసిక్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఉండే కోర్సులని మనం యాడ్ చేయడం జరిగింది. అంటే మీరు మెకానికల్ చేసినా, సివిల్ చేసినా ఈరోజు మీకు ఏఐ అవసరం. అట్లాగే మీరు డిజైన్ థింకింగ్ కానీ, ఏఐఎంఎల్ కానీ, టెక్నో ఆంటర్ప్రెన్యూర్షిప్ కానీ, ఈ ఐఓటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఇలాంటి 5 రకాల ఆస్పెక్ట్స్ని ప్రతి పాలిటెక్నిక్ కోర్సులో మనం ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అది మనం కాంపిటేటివ్ ఎడ్జ్ ఇవ్వడానికి ఇది ఒక మెయిన్ సాధనం. దీంట్లో 54 మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని, అలాగే 39 మంది యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం, యూనివర్సిటీతో పాటుగా ఐఐటి హైదరాబాద్ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం వాళ్ళ ఇన్పుట్స్ ని తీసుకొని దీన్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మనకు ఉన్న టోటల్ 25 కోర్సులు ఈరోజు మనం పాలిటెక్నిక్లో ఇవ్వడం జరుగుతోంది. అందులో 10 కొత్త డిప్లొమా కోర్సులు, ఇదివరకు ఎప్పుడూ లేని డిప్లొమా కోర్సులు ఇవి ఏమిటంటే డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. సరే, మీరు ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు ఎట్లా చేస్తారు అని అంటే మనకి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఉంది, వారి సౌజన్యంతో మనం ఈ కోర్సు నడపడం జరుగుతుంది. అట్లాగే డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. ఈరోజు నిజానికి చూస్తే ఈ పర్టికులర్ ఏరియాలో 75,000 నుంచి 105,000 జాబ్స్ నెక్స్ట్ 5 yearsలో క్రియేట్ అవుతాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ సర్వేల ద్వారా తెలిసింది. మన సొంత సర్వే కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారంగా. అలాగే డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఈరోజు మనం ఎక్కడ చూసినా మొన్న జరిగిన ఏఐ కాన్క్లేవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం చూసాం. దీని మీద రోబోటిక్స్ మీద చాలా ఎంఫసిస్ అనేది ఇవ్వడం జరుగుతోంది. ఇందులో కూడా 1,00,000 నుంచి 2,00,000 జాబ్స్ వచ్చే 5 సంవత్సరాలు మనకి ఈ దేశంలో అవైలబుల్ ఉంటాయనేది ఒక అంచనా. అట్లాగే డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ గురించి ఎక్కడ మీరు చూసినా కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా 50,000 నుంచి 1,02,000 జాబ్స్ మనకి అవైలబుల్ ఉంటాయని చెప్పి ఒక అంచనా. అట్లాగే సివిల్ ఇంజనీరింగ్, మామూలుగా మనం కంప్యూటర్ అంటాం. ఈరోజు మనం ఏమంటున్నాం, కంప్యూటర్స్ చదువుకున్న వాళ్ళకు కూడా ఏఐ ద్వారా వాళ్ళ ఉద్యోగాలు రీప్లేస్ అవుతున్నాయని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎక్కడైతే మనకు కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వీటిని ఏఐతో కానీ మనం మేళవిస్తే అలాంటి ఉద్యోగాలు ఎప్పటికీ పోవు. కాబట్టి మనం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్ అని ఈ కొత్త కోర్సుని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ సివిల్ కాకుండా బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్, ఒక బిల్డింగ్ కడతాం మనం, ఆ బిల్డింగ్లో యాక్చువల్గా మెయింటెనెన్స్ ఉండదు. ఎలక్ట్రిసిటీ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ప్లంబింగ్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వీటన్నిటి మీద స్పెసిఫిక్గా ఎక్కడ కోర్సులు అంటూ లేవు. బిల్డింగ్ కట్టేసి ఊరుకుంటున్నాం. కానీ ఈ సర్వీసెస్ చాలా అవసరం. ఈరోజు మన దేశం మొత్తంలో బిల్డింగ్స్, సివిల్ వర్క్స్ ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, అందులో ముఖ్యంగా హైదరాబాద్ సిటీ. కాబట్టి
ఈ కోర్సుకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయనే విషయం వాస్తవం. ఇందులో కూడా 1,00,000 పైన ఉద్యోగాలు దొరుకుతాయనేది అంచనా. అలాగే సివిల్ ఇంజనీరింగ్లో రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, ఇది ఎప్పుడు ఎన్నడూ ఎవరు పట్టించుకోని విషయం, కానీ మార్కెట్లో దీని అవసరం చాలా ఎక్కువ ఉంది. ఇది ఎవరు చెప్తున్నారు? మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పడాన్ని బట్టి వాళ్ళ ఇన్పుట్స్లో తయారు చేసిన సిలబస్తో మనం ఈ రకంగా ఈ కోర్సుని ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో మనం 120 సీట్లని పెడుతున్నాము. అలాగే ఇందులో కూడా 1,00,000 పైన జాబ్స్ మనకి వచ్చే 5-10 సంవత్సరాల్లో దొరుకుతాయని చెప్పి మన సర్వేలు తెలియజేస్తున్నాయి. అలాగే డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ అన్నీ చూస్తే మీకు జనరల్గా ఇవన్నీ సివిల్తో సంబంధం ఉందని అనుకుంటారు, కానీ ఇవన్నీ దేనికి అవి సెపరేట్గా టెక్నాలజీస్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సివిల్ ఇంజనీరింగ్లోని వేరియస్ ఆస్పెక్ట్స్లో జరుగుతున్న మోడర్న్ టెక్నాలజీస్ని, మోడర్న్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ రకంగా కొత్త కోర్సులను మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇన్ఫ్యాక్ట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో 2.5 లక్షల దాకా మనకి కొత్త జాబ్స్ అనేవి ఈ దేశంలో అవైలబుల్ ఉండబోతున్నాయి. సో ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఎందుకు మనం వీటిలో మనం స్పెషలైజ్డ్ టెక్నికల్ కోర్సెస్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని డిప్లొమా లెవెల్ నుంచి కానీ మనం మొదలు పెడితే ఈ ఎక్స్పర్టీస్ అంతా మనమే దేశానికి, ప్రపంచానికి కూడా ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటామని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వటం మేరకు మనం ఈ కోర్సులన్నీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ అంటే ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు, లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు చేస్తారని మనం అనుకుంటాం, కానీ ఈ కోర్సు మనం డిప్లొమా లెవెల్లో ఇస్తే ఆ ప్రోగ్రెషన్కి కూడా ఇది అవకాశం ఏర్పడుతుందని చెప్పి పిల్లల కోసం ఇది కూడా మనం స్టార్ట్ చేశాము. ఇంటీరియర్ డిజైన్ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తోంది. ఇందులో కూడా 1,00,000 పైన జాబ్స్ వస్తాయనేది అంచనా. అలాగే డిప్లొమా ఇన్ ల్యాండ్స్కేప్ డిజైనింగ్, మీరు ఎక్కడ చూసినా ఈరోజు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ చెట్లు, గ్రీనరీ ఏది లేకపోతే అటు ఎన్వైరన్మెంట్కి మంచిది కాదు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలనేది ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కాన్సెప్ట్ నడుస్తుంది. కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ డిజైనింగ్ని కూడా మనం ఒక ఆస్పెక్ట్, ఒక కొత్త కోర్సు కింద క్రియేట్ చేయడం జరిగింది. అలాగే డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ, మీరు నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూస్తే సెమీ కండక్టర్ టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతున్న సెక్టర్ ఇది. ఇందులో మనం డిప్లొమా కోర్సుని ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా 1,00,000 పైన జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా దేశంలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్, ఏ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు కూడా ఇవ్వని కోర్సులు ఏఐసిటితో కూర్చొని ఏఐసిటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనము తయారు చేసిన సిలబస్ మేరకు 5 కొత్త కోర్సులను, అంటే ఇది ఎక్కడా లేవు, ఏఐసిటి లిస్టులో కూడా లేవు, కానీ మేము ఏఐసిటి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణ ప్రభుత్వం కొత్త కోర్సులని ఈ రకంగా ఐడెంటిఫై చేసింది, మనకున్న మార్కెట్ డిమాండ్ని బట్టి ఐడెంటిఫై చేసింది. వాళ్ళ సౌజన్యంతోనే ఎలాంటి ఆస్పెక్ట్స్ ఈ కోర్సులో ఉండాలి ఉద్యోగాలు రావడానికి అని చెప్పి డిస్కస్ చేసి తయారు చేసిన సిలబస్ ఇది అని చెప్పి వారికి ఇచ్చిన తర్వాత ఏఐసిటిఈ చాలా ఎంతో ఉత్సాహంగా మనకి సపోర్ట్ చేస్తూ ఈ 5 కొత్త కోర్సులు ఎక్కడా లేనివి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడానికి మనకి పర్మిషన్ ఇచ్చింది. మనం ఈ సంవత్సరం ఇవి స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసిటిఈ ప్రముఖులు, చైర్మన్ గారు, మెంబర్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా మనం చేస్తున్న ఈ ప్రయోగం ఏదైతే ఉందో, ఎప్పుడూ దేశంలో ఎక్కడ జరగని ప్రయోగం ఏంటంటే, ఒక సిలబస్ని తయారు చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఇండస్ట్రీని, అకాడమిక్స్ని రెండింటినీ కూడా మేళవిస్తూ వాళ్ళ ఇన్పుట్స్ని తీసుకొని చేసిన ఒక్కగానొక్క మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇది చెప్తున్నది ఏఐసిటిఈ మెంబర్సే. కాబట్టి మనం వీఆర్ డూయింగ్ పాత్ బ్రేకింగ్ థింగ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారని చెప్పడం నా విధాయకం. మీ అందరూ కూడా దయచేసి ఈ విషయాల్ని రిపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను.